జై గురుదేవండి. ముందుగా శ్యామలాంబ తల్లికి నాకు ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. ఈరోజు అష్టావక్రుల గురించి చెప్పుకుందామండి. మనకు తెలుసు, కొద్ది వివరంగా చెప్పుకున్నాను. నేను ఎప్పుడో చెప్పాను స్టార్టింగ్లో దాని గురించి, కొద్దిగా తెలియజేస్తున్నాను. జనక మహారాజు మిథిలా నగరాన్ని పాలిస్తున్న టైంలోని ఉద్దాలకుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన మిథిలా నగర్ కొంచెం దూరంలో ఇప్పుడు అరణ్యంలోనే ఆశ్రమాలు ఉండేవి. ఆ అరణ్యంలో ఆయన అందరికీ వేదాలు నేర్పిస్తూ ఉండేవారు. ఆయన కొంతమంది శిష్యులు, ఆ శిష్యుల్లో ఒకడే ఏకపాదుడు గురువు గారికి ఎంతో సేవ చేస్తూ ఏకసంతాగ్రాహి, ఏదైనా ఒక్కసారి చెప్తే ఆయనకి వచ్చేస్తుంది అనమాట. అలాగే గురువు గారు చెప్పినవన్నీ మళ్ళీ వెంటనే నేర్చుకొని ఆయనకి చెప్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఆయనకి సేవ చేస్తూ ఉండడం వల్ల ఆ సేవకి ఎంతో ఆయన ఆనందించి ఆయన కుమార్తె అయినటువంటి సుజాతనిచ్చి వివాహం చేస్తారు. ఆ ఏకపాదుడికి సుజాతకి పుట్టినవాడే అష్టావక్రుడు. ఈ అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఆమె, ఈయన గురుకులం కదా, ఆయన అందరికీ వేదాలు నేర్పిస్తూ ఉంటే శిష్యులకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన అన్నీ నేర్చేసుకుంటూ ఉండేవాడు. నేర్చుకుంటూ ఉండేటప్పుడు అలాగా కొన్ని నెలలు గడిచినప్పటికీ ఈ ఏకపాదుడు పలుకుతున్నప్పుడు తప్పు పలుకుతారు. ఆయన వేదం తప్పు పలుకుతాడు. పలకగానే కడుపులో నుంచి ఆ బిడ్డ చెప్తాడు, తండ్రి మీరు తప్పు పలికారు అని చెప్తాడు. ఈయనకి కోపం వస్తుంది. ఇంత పాండిత్యం, ఇన్ని వేదాలు తెలిసి నేనా తప్పు పలికాను, ఈ బాబు ఇంకా గర్భంలో కదా ఉన్నాడు, ఇటు నీకు అన్ని వేదాలు తెలుసా, నువ్వు నాదే తప్పు అంటావా అంటే, తండ్రి నేను నిజమే చెప్తున్నాను, మీరు 8 చోట్ల తప్పు పలికారు అని అంటారు. నావి 8 తప్పులు ఉన్నాయంటున్నావు కాబట్టి నీవు అష్టవంకరులతో పుట్టు కాక అని శాపమిస్తాడు. తండ్రే శాపమిస్తాడు. ఆ తల్లి ఎంత రోధిస్తుందంటే భర్తే శాపం ఇచ్చాడు బిడ్డకి. ఏడుస్తుంది తల్లి, కానీ ఏం చేయలేదు. అలా కొన్ని గడుస్తుంటే వాళ్ళ ఇంట్లో సరుకులన్నీ అయిపోతాయి, ధనం ఉండదు. అప్పుడు భర్తకి చెప్తుంది ఏకపాదుడికి, రాజుగారి దగ్గరికి వెళ్ళి కొంత ధనం పట్టుకొని రండి, ఇల్లు గడవడానికి ధనం లేదు అంటే, అప్పుడు జనక మహారాజు దగ్గరికి వెళ్తాడు. జనక మహారాజు దగ్గర వంది అని ఒక అతను ఉంటాడు. ఎవరు ఆ ఋషి మహర్షులు జనక మహారాజు దగ్గరికి ధనం కోసం వెళ్తే ఆ వందితోని శాస్త్రాలతో పోటీ పడాలి. ఈ వేద శాస్త్రాలతో ఆ వందితో ఎవరైతే పోటీ పడతారో ఆ వందిని ఓడిస్తే ధనమిస్తారు, లేదా వంది చేతిలో వీళ్ళు ఓడిపోతే వాళ్ళని నదిలో పంపించేస్తారు లోపలికి అనమాట. అది అక్కడ సిస్టమ్. ఈయన వెళ్తాడు ఏకపాదుడు, వందితో పోటీ పడతాడు, ఓడిపోతాడు ఏకపాదుడు. వంది వాళ్ళ రూల్ ప్రకారం నదిలోకి పంపించేస్తారు. ఈ విషయం ఉద్దాలకుడికి తెలుస్తుంది. మావయ్య అయినటువంటి ఉద్దాలకుడికి తెలిసి వచ్చి కుమార్తెతో చెప్తాడు, అమ్మ నీ భర్త వందితో శాస్త్రాల్లో ఓడిపోయాడు కాబట్టి నీటిలోకి పంపించేశారు. నీ బిడ్డ జన్మ తీసుకున్న తర్వాత నీ బిడ్డకి ఇవేవి నువ్వు చెప్పకు అని. ఆమె తర్వాత అష్టావక్రుడు పుడతాడు. ఈ శాపం వల్ల 8 వంకరలతో అతను పుడతాడు. పుట్టి పెరుగుతుంటాడు. తండ్రి గురించి ఏమీ చెప్పదామె. ఏమీ చెప్పడం వలన ఆయన ఏమనుకుంటాడంటే, తాత అయినటువంటి ఉద్దాలకుడే నా తండ్రి అనుకొని పెరుగుతుంటాడు ఆయన. వాళ్ళకి ఈ సుజాతకు ఒక తమ్ముడు ఉంటాడు. ఉద్దాలకుడికి సుజాతతో పాటు శ్వేతకేతు అనేసి ఇంకొక కుమారుడు ఉంటాడు. ఆ పిల్లడు కూడా చిన్నవాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆడుతుంటాడు. అతను నాన్న అని పిలిచి శ్వేతకేతు, ఇతను కూడా ఇతనే నా తండ్రి అనుకొని అలాగా పెరుగుతుంటారు. ఈమె కూడా ఏమీ చెప్పదు. ఒకరోజు అష్టావక్రుడు వెళ్ళి ఆ ఉద్దాలకుడి ఒళ్ళో కూర్చుంటాడు, తాత ఒళ్ళో. ఈ బాబు కూడా చిన్నోడు కదా, వచ్చి అష్టావకుడు చేయి పట్టుకొని నీ బాబు ఏంట్రా ఒళ్ళో కూర్చున్నావని చెప్పి లాగేస్తాడు. లాగినప్పుడు అప్పుడు బాధపడతాడు, ఈయన నా తండ్రి కాదా, మరి ఎవరైతే నా తండ్రి? అప్పుడు తల్లి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతని వయసు 12 సంవత్సరాలు. తల్లి దగ్గరికి వెళ్తాడు. తల్లిని అడుగుతాడు, అమ్మా ఈయన నా తండ్రి కాదా అంటున్నారు, మరి నా తండ్రి ఎవరు, ఎక్కడున్నారు, ఏమయ్యాడు అని అడుగుతాడు. అప్పుడు తల్లి చెప్తుంది, ఇంక సమయం వచ్చింది బాబుకని. అప్పుడు చెప్తుంది, నీ తండ్రి పేరు ఏకనాథుడు. ఇలాగా జనక మహారాజు దగ్గరికి ధనం కోసం వెళ్ళాడు. అక్కడ వందితో శాస్త్రాలలో ఓడిపోవడం వల్ల ఆయన నీటిలోని పంపించేశారు అని చెప్తాడు. అప్పుడు బాబు ఏం చేస్తాడు, మేనమామ అయినటువంటి శ్వేతకేతుని తీసుకొని జనక మహారాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ కోట దగ్గరికి. అక్కడికి వెళ్ళేసరికి యజ్ఞాలు జరుగుతాయి, హోమాలు జరుగుతాయి, పెద్ద పెద్ద ఋషులు కూర్చొని చేస్తుంటారు. ద్వారపాలకులు సైనికులు అడ్డుతారు. ఎవరు బాబు నువ్వు, ఎందుకు వచ్చావు
బందీతో పోటీ పడడానికి వచ్చాను. వాళ్ళందరూ నవ్వుతారు. 12 సంవత్సరాల బాబు, నీవు బందితో పోటీ పడతావా? ఎలాంటి మహానుభావులు బందితో ఓడిపోయారా తెలుసా? నీవు పోటీ పడడానికి వచ్చావా నన్ను వాళ్ళు అడుగుతారు. మీరు బాలుడిగా నన్ను చూస్తున్నారు, కానీ నా శాస్త్ర పాండిత్యం ఏదో మీకు తెలియదు. ఒక్కసారి నన్ను పోటీలో పెట్టండి, నా పాండిత్యం తెలుస్తుంది. మీరు నన్ను బాలుడిగా చూడొద్దు అనేసి చెప్తారు. అన్నప్పుడు వాళ్ళు కొన్ని అడిగితే చాలా బాగా చెప్తాడు. ఆ పాండిత్యం చూసి వాళ్ళు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఒక బాలుడు వచ్చాడు, అద్భుతంగా మాట్లాడుతున్నాడండి, వందితో పోటీ పడతాను అంటున్నాడు. జనక మహారాజు పిలిపిస్తాడు. పిలిపించి లోపల కూర్చోబెట్టి ఎన్నో అడుగుతాడు ప్రశ్నలు. అన్నిటికీ చాలా చక్కగా సమాధానం చెప్తూ ఉంటే జనక మహారాజు అప్పుడు వందిని పిలిపించి ఇద్దరికి పోటీ పెడతాడు. కొన్ని గంటల సేపు ఇద్దరికి శాస్త్రాల్లో వేదాల్లోని పోటీ జరుగుతుంది. లాస్ట్కి అష్టావక్రుడు గెలుస్తాడు. అష్టావక్రుడు పాండిత్యం చూసి వండి ఫిదా అయిపోతాడు అనమాట. అయిపోతే జనక మహారాజు అడుగుతాడు, నీకు ఏం కావాలి చెప్పు, ఇస్తా, ఎంత ధనం కావాలైనా. ఆయన చెప్తాడు, నాకు ధనం వద్దు, ఈ వంది నా తండ్రిని చాలామంది మహర్షులందరినీ నీటిలో పెట్టాడు కాబట్టి వాళ్ళందరినీ పంపించి వందిని జలంలోకి పంపించండి అని అడుగుతాడు. అడిగితే అలాగే అని చెప్పి జనక మహారాజు ఏకపాదుడితో సహా మిగతా ఋషులందరూ తెప్పిస్తాడు. అప్పుడు వంది ఏం చేస్తాడంటే, యాక్చువల్గా ఆయన జలంలోకి ఎందుకు పంపిస్తాడంటే, ఆ కింద వరుణుడు వాళ్ళ నాన్న యాగం చేస్తూ ఉంటాడు. ఆ యాగానికి మహర్షులు కావాలి కాబట్టే ఇలా ఈ పాండిత్యం పేరుతో ఆయన ఓడిపోయిన వాళ్ళందరినీ లోపలికి పంపిస్తాడు. వాళ్ళు ఎవరు మరణించుండ్రు, అక్కడ యాగం చేస్తూ ఉంటారు. ఆ విషయం అష్టావక్రుడికి తెలిసి వెంటనే ఆయన తాలూకు ఔన్నత్యాన్ని మెచ్చుకొని కీర్తించి అక్కడి నుంచి వాళ్ళ తండ్రిని తీసుకొని బయలుదేరుతాడు. తండ్రి అష్టావక్రుడిని చూసి బాధపడతాడు. ఇంతటి మహాజ్ఞానినా నేను శపించాను, ఎందుకు నాకు ఈ పాండిత్యం నేర్చుకొని ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం లేని నేను ఒక కుమారుణ్ణి, ఇంత జ్ఞానం ఉన్నోడిని కూడా శపించాను, నాకెందుకు జ్ఞానం రాయదని బాధపడి అక్కడ ఒక నది ఉంటుంది. ఆ నదిలో చెప్తాడు, నాయన ఈ నదిలో నీ వెళ్ళి మునుగు, నీకు వంకర్లన్నీ పోతాయని. అలాగే అష్టావక్రుడు వెళ్ళి ఆ నదిలో 3 సార్లు మునిగి లెగ్గానే శరీరం అంతా సమానంగా అయిపోయి సౌందర్య రూపంతో బయటకు వస్తాడు. ఈ అష్టావక్రుడు స్పర్శ వల్ల ఆ నది పుణ్యము అయ్యి అన్ని భాగాలు సమంగా అవ్వడం వల్ల సమంగా నదిగా పేరు పొందింది ఆ నది. అక్కడి నుంచి అది సమంగా నది అని పిలుస్తుందని. అష్టావక్రుడు తండ్రి ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. భార్య ఆనందానికి అంతులేదు. 12 సంవత్సరాల కుమారుడు తండ్రిని విడిపించి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి వాళ్ళు తల్లిదండ్రులకి సేవ చేసుకుంటూ ఆయన జీవితాన్ని నడుపుతున్నాడు. ఒక యుక్త వయసు రాగానే ఒక స్త్రీనిచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత వాళ్ళకు ఒక కుమారుడు పుట్టాడు. సుప్రభ అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళకు ఒక కుమారుడు పుడతాడు. అయితే జనక మహారాజుకి ఆత్మజ్ఞానం నేర్చుకోవాలని ఎంతో తపన. ఆయన ఎంతోమంది మహర్షుల్ని పిలుస్తాడు. ఆత్మజ్ఞానం 2 నిమిషాల్లో ఆత్మజ్ఞానం నేర్పమని అడుగుతాడు. 2 నిమిషాల్లో ఎవరు ఆత్మజ్ఞానం నేర్పలేపుతారు. అలా నేర్పలేని వాళ్ళందరినీ బందీ చేస్తుంటాడు. అలా ఒకరోజు అష్టావక్రుడు ఎదురవగానే అష్టావక్రుడిని అడుగుతాడు, 2 నిమిషాల్లో ఆత్మజ్ఞానం ఇమ్మనమని. అష్టావక్రుడు, మహారాజా అలాగే ఇస్తాను అంటాడు. అయితే ఆస్థానంకి వచ్చి అంటాడు. అది సరే అంటాడు. వెంటనే జనక మహారాజు గుర్రం ఎక్కుతూ ఉంటాడు. ఒక కాలు ఇంకా వేస్తాడు, 2వ కాలు ఇంకా గాలిలోనే ఉంటుంది. అష్టావక్రుడు జనక మహారాజా అని పిలుస్తాడు. అంటే వెంటనే ఇలా తిరుగుతాడు. ఏమి అంటే, మరి గురుదక్షిణ ఇవ్వరా? ఇస్తాను, ఏం కావాలో కోరుకో, మీ మనస్సు నాకు ఇచ్చియండి అంటాడు. అనగానే ఈయనకి మనస్సు అంటే ఏటో అనుకుంటాడు. సరే తీసుకో అంటాడు. తీసుకో అనగానే ఆ కాలు అలా సకంలో ఉండిపోతాడు. ఎందుకంటే మనస్సు చెప్తే నీ శరీరంలో ప్రతిదీ పనిచేస్తుంది. మనస్సు చెప్పాలి. నీ ఆ పండు తీసుకోవాలంటే చెప్తేనే నీ చెయ్యి వెళ్తుంది. నువ్వు నడవాలన్నా నీ మనసు చెప్తేనే వెళ్తుంది. చెప్ప కూర్చో అంటే కూర్చుంటావు, నిల్చుంటావు, పరిగెడతాడు. ఆ మనస్సు ఇచ్చేసాడు. ఆయన గాలిలో ఉండిపోయాడు సకంలోనే. ఇంకా సైనికులందరూ అష్టావక్రుడు పట్టుకొని, నాయన మా రాజుగారు లేకపోతే రాజ్యం ఏటైపోతుంది, ఆయన విడిపించండి అని అంటే, అప్పుడు మళ్ళీ ఆయన మనస్సు ఇచ్చేసి అప్పుడు చెప్తాడు, ఆత్మజ్ఞానం కావాలన్నా బ్రహ్మజ్ఞానం కావాలన్నా మనస్సును జయించాలి యువరాజా. మనస్సును నీవు జయిస్తేనే ఆత్మజ్ఞానం వస్తుంది. అది ఎవరో ప్రసాదించింది కాదు. నీవు నీ మనస్సును జయించగలిగి దాన్ని నిలపగలిగితేనే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందగలవు అని ఆయన చెప్తాడు.
వాళ్ళిద్దరికీ జరిగిన సంభాషణలన్నీ కూడా అష్టావక్రుని గీత అని రాశాడు. భగవద్గీత ఎలాగో అష్టావక్రుని గీత అని ఒకటి ఉంటుంది, అందులోని జనక మహారాజుతో జరిగిన సంభాషణలన్నీ కూడా ఆయన రాసి ఇచ్చాడు. అలాగే ఆయన జీవితంలోని ఇప్పుడు మన శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉన్న గోపికలందరూ కూడా అప్సరసలు వాళ్ళు భూమి మీదకి వచ్చి నదీ స్నానం చేస్తుంటారు. అష్టావక్రుడు వస్తాడు అక్కడికి. ఆయన రాగానే ఈయన వంకరలు చూసి వాళ్ళందరూ నవ్వుతారు. నవ్వగానే ఈయన శాపం ఇస్తాడు, మీరందరూ ఒక స్త్రీ భూమి మీద జన్మ తీసుకొని దొంగలించబడతారు, శాపం ఇస్తారు. వెంటనే వాళ్ళు పశ్చాత్తాపం పడతారు, క్షమాపణ అడుగుతారు. అనిగి వాళ్ళ నృత్యంతో దాంతో ఇన్ని మెప్పిస్తే, సరే మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటే, మేము శ్రీకృష్ణుని కోరుతున్నాము, మాకు అంటే విష్ణువుని పొందాలని మేము అనుకుంటున్నాము. అప్పుడు ఆయన చెప్తారు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడుగా సాక్షాత్ శ్రీ మహావిష్ణువు జన్మ తీసుకుంటున్నాడు, మీరందరూ గోపికలుగా పుట్టి ఆయన కోరుకుంటారు అని చెప్తారు. ఆ విధంగా అప్సరసలందరూ ద్వాపరయుగంలో జన్మ తీసుకొని ఆ శ్రీకృష్ణుని దగ్గర కోరుతారు. చివరిలోని ద్వారక మునిగిపోతూ ఉంటారు. మునిగిపోయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోతారు. ద్వారక మునిగిపోతున్నప్పుడు అర్జునుడు వస్తాడు. వీళ్ళందరినీ, చిన్నపిల్లల్ని, ఆ స్త్రీలని అందరినీ పట్టుకొని వెళ్తున్నప్పుడు దొంగలు అటాక్ చేస్తారు. వచ్చినప్పుడు ఆయన చాలామందిని కాపాడలేకపోతాడు. వాళ్ళు చాలామందిని ఎత్తుకుపోతారు, ఆభరణాలు, స్త్రీలు. ఈ గోపికల శాపం వల్ల ఈ గోపికలందరినీ కూడా దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఆ శాపం వల్లనే అర్జునుడు తన గాంధీవం పనిచేయదు, శస్త్రాలు గుర్తురావు, ఏమి, ఎందుకంటే ఇంత మహర్షి శాపాన్ని ఇచ్చాడు కాబట్టే వాళ్ళని అర్జునుడు కాపాడలేకపోతాడు ఆ టైంలోని. అది అష్టావక్రుడు ఇచ్చిన శాపం ఆ స్త్రీలకి. ఈ అష్టావక్రుడు అనే వ్యక్తి గత జన్మలో దేవలుడు అనే మహర్షి. ఆ మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఆయన శరీరంలో నుంచి వచ్చిన వేడి వలన ముల్లోకాలు అల్లకల్లోలు అయిపోతుంటే మన బ్రహ్మదేవుడు, మన ఇంద్రదేవుడు రంభను పంపిస్తాడట. ఆయన ధ్యానాన్ని ఎలాగైనా ధ్యానాన్ని భంగం చెయ్యని పంపిస్తే రంభ వస్తుంది. ఎన్ని చేసినా సరే ఆయన ధ్యానంలోంచి బయటికి రాడు, చలించడు. దాంతో రంభ కోపం వస్తే శాపం ఇస్తుంది, నువ్వు అష్టవంకరులతో జన్మించుగాక అని శాపం ఇస్తుంది ఆమె. తర్వాత మళ్ళీ తెలుసుకొని పశ్చాత్తాపడి వెంటనే తేరుకొని మళ్ళీ ఆ శాపానికి విమోచనం కూడా ఆమె చెప్పి వెళ్ళిపోతుంది. ఆ శాపం కారణంగా తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఈ తండ్రి నోటంట పలికించాడు భగవంతుడు అనమాట. ఇదంతా లింకు, కనెక్షన్. అప్పుడు ఆమె శాపం ఇచ్చింది, ఈ గర్భంలోకి వచ్చి ఈ మాట పలకడం వలన తండ్రి ఆ శాపం ఇచ్చాడు. ఇది అష్టావక్రుని ఫోటో లాస్ట్. ఓకే.